పాత్రికేయులకు కొన్ని విషయాలు రాయాలంటే భయం ఉంటుంది. అన్నిటికీ మించి ఎటు నుంచి ఎలాంటి మాట వస్తుందోనని ఆందోళన ఉంటుంది. కానీ ఈ విషయాలకు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ అతీతుడు. అందుకే మొహమాటం లేకుండా రాసిస్తుంటాడు. అతడి పాత్రికేయంలో బ్యూటీ కూడా అదే. గత ఆదివారం ఎందుకో విరామం ఇచ్చిన అతడు ఈ వారం కొత్త పలుకులో కొన్ని సంచలన రాజకీయ విషయాలు వెల్లడించాడు. అఫ్కోర్స్ అవి ప్రో టీడీపీ కోణంలో సాగినప్పటికీ కొన్ని కీలక విషయాలను మాత్రం మొహమాటం లేకుండా రాసేశాడు. బహుశా ఎన్నికల ముందు వీటిని వైసీపీ తెగ ట్రోల్ చేసే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి సంబంధించి కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాసాన్ని మొదలుపెట్టిన రాధాకృష్ణ, ఆంధ్రాలోనూ ఆ ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చుతున్నాడని రాధాకృష్ణ రాశాడు. సరే, జగన్ విషయం పక్కన పెడితే బాలకృష్ణ హిందూపురం వాస్తవ్యుడు కాదు, లోకేష్ మంగళగిరిలో పుట్టలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీలో పెద్ద జాబితానే ఉంది. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది నేరం ఎలా అవుతుంది? ఎవరైనా అధికారంలోకి రావాలనే కదా కోరుకుంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో అందుకే కదా పొత్తు పెట్టుకున్నాడు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందుకు అతీతుడు ఎలా అవుతాడు? పదే పదే వైసీపీని ట్రోల్ చేయడం ద్వారా లోకేష్ లో మెచ్యూరిటీ వచ్చిందని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. అంటే గతంలో మెచ్యూరిటీ లేదనే అర్థం. ఆ లెక్కన చూసుకుంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎమ్మెల్సీ చేసి ఐటీ పురపాలక శాఖలకు మంత్రిని ఎందుకు చేసినట్టు? మెచ్యూరిటీ లేని వ్యక్తికి కీలక శాఖలు అప్పగిస్తే అందులో పురోగతి ఏముంటుంది? ఇది చంద్రబాబు చేసిన తప్పు కాదా? మరి దీన్ని ఎందుకు రాధాకృష్ణ దాస్తున్నట్టు? పైగా చంద్రబాబు లాగా సాచివేత ఉండదని, ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా చెప్తారని లోకేష్ కు బ్రిగేడియర్ బ్యాచ్ ఇచ్చాడు ఆర్కే. అలా మెచ్యూరిటీ లేకపోవడం వల్లనే కదా చంద్రబాబు హయాంలో అటు ఐటీ ఇటు పురపాలకంలో ఏపీ వెనుకబాటుతనాన్ని ప్రదర్శించింది. అంటే ఆర్కే తన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు బలవంతంగా ఏపీ మీద లోకేష్ ను రుద్దాడు అని చెప్తున్నాడా? అంతేకాదు, టీడీపీ డిఎన్ఏలోనే పిరికితనం ఉందని రాధాకృష్ణ తేల్చేశాడు. అంటే టీడీపీ వేగంగా నిర్ణయాలు తీసుకోదనే కదా అర్థం. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది? అనుభవం అని చెప్తున్న రాధాకృష్ణ నిర్ణయాలు తీసుకునే శక్తి లేనప్పుడు టీడీపీని ఎందుకు వెనకేసుకొస్తున్నట్టు? చంద్రబాబుకు ఎందుకు వంత పాడుతున్నట్టు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనే చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నాడా? అలాంటప్పుడు చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది అని ఎలా చెప్తున్నాడు? నిండా 2% కూడా ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీతో అంటగాగాల్సిన అవసరం టీడీపీకి ఏముందని ప్రశ్నిస్తున్నాడు. ఇదే చంద్రబాబు 2014లో పొత్తు కోసం బీజేపీ వద్దకు వెళ్లలేదా? తర్వాత మోదీని విమర్శించలేదా? పదవి పోయిన తర్వాత మళ్ళీ మోదీ దగ్గరికి వెళ్లలేదా? పొత్తు కోసం సీఎం రమేష్ తో బేరసారాలు నడపలేదా? ఇవన్నీ రాధాకృష్ణకు తెలియవా? మరి బీజేపీకి 2% కూడా ఓటు బ్యాంకు లేదని తెలిసినప్పుడు ఎందుకు పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు? తెర ముందు ఇన్ని నిజాలు కనిపిస్తున్నప్పుడు దాన్ని దాచి ఏదో డాంబికం ప్రదర్శిస్తే ఎలా? అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఇదెప్పుడు రాధాకృష్ణకు అర్థమవుతుందో?